మా డిగ్గుకి పప్పీస్ అందరు వెళ్ళిపోయినాక మిల్క్ స్టాక్ అయిపోయిందనమాట చాలా వరకు. ఇంకా మిల్క్ డ్రైన్ అవ్వకపోతే ఇన్ఫెక్షను, ఇన్ఫ్లమేషను, లేనిపోని రోగాలన్నీ వస్తాయని చెప్పారనమాట. సో అందువల్ల డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చెప్పాము, ఇట్లా పప్పీస్ అన్నీ వెళ్ళిపోయాయి, 8 వీక్స్ వరకు లేకుండా 6 వీక్స్లోనే ఏం చేయాలి అని చెప్పి. సో డాక్టర్ అయితే ఒక ట్యాబ్లెట్ రాసి ఇచ్చారు. యాక్చువల్గా అయితే ఈ ట్యాబ్లెట్ డాగ్స్ ట్యాబ్లెట్ కాదనమాట. ఈ ట్యాబ్లెట్ వచ్చి హ్యూమన్స్ ట్యాబ్లెట్. సో ఇలా ఉంటుంది. ఇది ట్యాబ్లెట్ అనమాట, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది. క్యాప్గోలిన్ అని 0.5 mg. సో ఈమె బాడీకి 0.5 mg ఎక్కువ అవుతుంది. సో దాన్ని డాక్టర్ ఏం చేశారంటే ఒక ట్యాబ్లెట్ తీసి వాటర్లో ఇలా 5 mlలో డైల్యూట్ చేసిన దాంట్లో జస్ట్ 2 ml, అంటే 2 ml కాదు 0.2 ml ఈ సిరేంజ్తో 0.2 అంటే ఇంత ఇవ్వండి డోసేజ్ పర్ డే అన్నారు. సో 10 days వరకు ఇవ్వండి అన్నారు. ఇప్పటికి ఇది 8th డే. సో ఆల్మోస్ట్ నేను చేంజెస్ అయితే చూస్తున్నాను. మెమరీ గ్లాండ్స్ అనేది బాగా తగ్గిపోయాయి, స్వెల్లింగ్ అనేది ఏం లేదు. సో షీఈస్ డూయింగ్ గుడ్ అనమాట. సో మీరే ఎప్పుడైనా ఇలాంటి మిల్క్ ఉంది పప్పీస్ లేవు అనుకుంటే మాత్రం ఆ మెడిసిన్ అయితే కొనుక్కోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నా, ఈ మెడిసిన్ పేరు వచ్చి క్యాప్గోలిన్ 0.5 mg. 0.2 mg కూడా దొరుకుతుంది. సో డోసేజ్ అనేది పెట్ బాడీ వెయిట్ని బట్టి డాక్టర్స్ చెప్తారు, మీరు ఓన్గా అయితే వేయకండి. అట్లీస్ట్ డోసేజ్ గురించి కన్సల్ట్ అవ్వండి. మా డిగ్గుగాడికి అయితే 0.2 మైక్రోగ్రామ్ ఇవ్వమన్నారు. మైక్రోగ్రామ్ ఇది mgలో ఉంది.